హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్‌గా నేనొక విషయం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. అది ఏంటంటే నా బర్త్‌డే రోజు నా ఫ్రెండ్స్‌కి నేనిచ్చిన చిన్న చిన్న మొమెంట్స్ లైక్ గిఫ్ట్స్ గానీ, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. అది చాలా డేస్ అయిపోయింది. లైక్ లాస్ట్ మంత్ అన్నమాట. నేనవి ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో, మీరు ఆ వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయండి. ఆ వీడియోస్‌లో ప్రతి మొమెంట్ అయితే క్యాప్చర్ చేసినా అన్నమాట. అవన్నీ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తా. మీరు చూసేసేయండి. అందులో నా ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకుంటున్నారు, నేను వాళ్ళ గురించి ఏమనుకుంటున్నా, ప్రతి మొమెంట్ నేనైతే అందులో అయితే షేర్ చేసుకున్నా. మీరు ఖచ్చితంగా చూడాలి. ప్రతి ఒక్కళ్ళ ఎమోషన్స్ కూడా నేను క్యాప్చర్ చేసిన. చాలా అంటే చాలా మంచి మొమెంట్స్ అయితే నాకున్నాయి. ఎందుకంటే ఇది ఫైనల్ ఇయర్ అన్నమాట. సో, దాని తర్వాత ఎవరెక్కడ ఉంటారో తెలీదు. లైక్ జాబ్ పర్పస్ వాటెవర్. సో, అందుకే చిన్న చిన్న మొమెంట్స్‌ని గుర్తు చేసుకొని లైక్ నేనైతే వీడియో అయితే క్యాప్చర్ చేసిన. మీరు కూడా చూసేసేయండి. కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఎవ్రీ మొమెంట్ నేను అందులో షేర్ చేస్తా. లెట్స్ గో టు ద వీడియో. வட்ட முட்டு தட்ட தட்ட வந்ததம்மா நதி காத்து ஓ நதி காத்து மொட்டு மொட்டு மெல்ல மெல்ல மெட்டு மெட்டு கட்டுதம்மா சுதி பார்த்து ஓ சுதி பார்த்து ஆட வைக்கணும் பாட்டு சும்மா செய்ய வைக்கணும் பாட்டு கேட்க வைக்கணும் பாட்டு நல்லா கிறங்க வைக்கணும் பாட்டு இந்த பாட்டு சத்தம் கேட்டு சுற்றும் பூமி எப்போதும். ఇప్పుడు మనం బీటెక్ లో జాయిన్ 4 years అవుతుంది. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎవరెక్కడ ఉంటారో తెలియదు. ఇదే లాస్ట్ ఇయర్. నా బర్త్డే కూడా ఇదే లాస్ట్ అనమాట మీతోని అనుకుంటున్నా. నేను ఒకవేళ ఫ్యూచర్ లో మనం కలిసి తప్పకుండా చేసుకున్నాము. సో మీ అందరికి నేను గుర్తుండాలి అని చిన్న మెమరీ కోసం చిన్న గిఫ్ట్ తెచ్చిన. తీసుకుంటాను ఏదైనా సరే. అవునరా, నువ్వు బంగారం కాదు, డైమండ్. ఇది ఓకే ఏంటి గిఫ్ట్? సౌమ్య అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మ, ఆగే ఉన్ని జో కొట్టే రాగం వినుకోవే బొమ్మ. చంద్ర உயிரென்று உன்னை நானே ஒரு நாளும் சொல்ல மாட்டேன். உயிரென்றால் என்றோ ஒரு நாள் தீதிவா. வட்டமிடும் பட்டாம்பூச்சியே பூம்பண்ணம் எல்லாம் ஒட்டிக்கொள்ள பூவும் பூத்திரு. షీఈ్ ఆల్సో మిస్సింగ్. సుచి నాకు చాలా కోపంగా ఉంది నీ మీద. నాని నన్ను ఎప్పుడు ఇట్లానే చూసుకున్నాడు కాబట్టి నానికి తెలుసు. రాజ్యం ఏది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే. ఓకే, థ్యాంక్ యూ. డాన్సర్ డాన్సర్ గారిది ఒకసారి. మా కెమెరాకి ఒకసారి రివీల్ చేయి. వీడు ఏం చేస్తాడు? వీడు ఫోటోలు ఆడలేదు.
యార్ అలా రెండే ఉన్నాయి ముగ్గురు తేజ అరే మనకి ఇష్టమైన ఫోటో ఏ పుణ్యం చేశాను నేను ఈ స్నేహం పొందాను నా ప్రాణం నీదైనా దోస్తీలో నువ్వు నేనే ఒక దేహం ఒక్క ప్రాణం లోకాల సాటి లేదు మనకింకా బాగుందిరా ఎవరా చోటును కూడా అలా చూడండి, చోటును ఎంత చూస్తున్నాం. నువ్వు టెన్షన్ పడకు, మన నేచురల్ బాగుంటాం. కొన్ని అబద్ధాలు కొన్ని యాక్సెప్ట్ చేయాలి. కింద పడతాకే ఈ ఫోటోస్ చూసుకో. మైనా హ్యాపీయా? வட்டமிடும் பட்டாம்பூச்சியே பூம்பெண்ணமில்ல ஒட்டிக்கொள்ள பூவும் பூத்திருக்கு చెప్పేది ఏం లేదు. అది కూడా అప్లై లాస్ట్ ఇయర్ బర్త్డే సౌమ్యస్ ఫేవరెట్ ఫోటో. నాకు ఇష్టమైన ఫోటో ఇది. వీళ్ళందరూ వెయిట్ చేస్తారు ఏం చెప్తారు ఎంతో చెప్పరా, వీళ్ళందరూ ఆలోచించుకుంటారు ఏం చెప్తారు. కంటెంట్ క్రియేషన్ అందరు Guys, ఈ ఫోటో చాలా ప్రీషియస్. చెప్పు. ఏం లేదా వీడియోస్ తెలుసులో అయ్యో అమ్మో ఇంకోటి ఇక్కడ వేయడం. ఫోటో చాలా అప్రిషియేట్ ఉండడానికి షీ సో ప్యూర్ 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 అంటే నాకు ఈ మధ్య తెలిసింది. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నా ఫేవరెట్ డే రోజు తిన్నాను నేను. ఫేవరెట్. థ్యాంక్ యూ. అదే థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసి వెరీ స్పెషల్. ఎందుకంటే ఆ రోజు జూ పార్క్ లో 1 and only పర్సన్ నాతోటి ఫోటో అడిగి తీసుకున్నాను ఉంటుంది. థ్యాంక్ యూ. తనతో దిగిన ఫేవరెట్ ఫోటో ఫస్ట్ దిగింది కూడా ఇదే ఫోటో. నమ్మి మీరు ఒపీనియన్ చెప్. ప్యూర్ హార్టెడ్. నేను చెప్పేసానే. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, అడుగు నువ్వు కావాలని. ఎన్నిసార్లు అడ్ చేసిన సార్ నువ్వు చేసావు. నేనే డన్. యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు గుర్తొచ్చంటే ఇస్కాన్ టెంపుల్ మేము నమ్మి ఇట్లా తెలుసుకున్నాయి శివ ఫోటో తిందా అది ర్యాండమ్ గా దిగిన ఫోటో. అరే కూర్చొని తీద్దాం మాట్లాడుకున్నాం అని చెప్పుకుంటే దిగినాం. కానీ మస్తు వచ్చింది. శివ కానీ నాకు వచ్చే బాగా ఇన్స్టాలో తన ఫోటో సపరేట్ పెట్టుకుని నా ఫోటో ఎట్లే స్టోరింగ్ ఉన్నప్పటి నుంచి ఆ ఫోటో మళ్ళీ స్టోరీ పెట్టాను నేను. హట్ అయినా నేను అందుకే ఇది ఇచ్చా.
నాకు ఫస్ట్ ఇయర్ కి సెకండ్ ఇయర్ పరిచయమే లేదు. థర్డ్ ఇయర్ నుంచి నాకు పరిచయం అయింది మ్యామ్. కొంచెం ఇప్పుడు దాకా దూరం పెట్టాను. బాండింగ్ అయితే పెరుగు అవుతుంది కింద అవుతుంది ఇక. సీజన్ రోడీ గర్ల్. థ్యాంక్ యూ అందుకే ఏం చెప్పలే. థ్యాంక్ యూ. ఆమె బర్త్డే సందర్భంగా నాకు ఇచ్చిన గిఫ్ట్. నమ్మి మీద 2 lines. నా గురించి 2 lines చెప్పు, నీకు అనిపించింది చెప్పు. అన్ని మీద వచ్చేసి మా ఫస్ట్ స్టార్టింగ్ జర్నీ శివరాత్రి నుంచి, అక్కడ నుంచి మేము ప్రతి జర్నీ కంటిన్యూ చేస్తున్నాము. ఎప్పటికీ అలానే ఉండాలి, ఎప్పటికీ అలానే తిరగాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు అందరితో గొడవ ఆడొద్దు, ఎవరేమన్నా తిరిగి వెళ్ళిపోవాలి అందరం కలిసి. వాడి కంట్లో నీళ్ళు వస్తున్నాయి. హ్యాపీగా ఉండు, హ్యాపీగా. నేను యాక్చువల్ గా తొందరగా ఎవరితో కలవను. వీళ్ళు మా బాయ్స్ తో కలవడానికి చాలా టైం తీసుకుంటాను. గర్ల్స్ తో కూడా ఎక్కువ కలవను మోస్ట్లీ. బట్ ఫస్ట్ తిని కలిసినప్పుడు ఓకే మేము బెటర్ కంఫర్ట్ ఉండే. బట్ ఒక్కొక్కసారి కొన్ని ఒపీనియన్స్ క్రియేట్ అవుతాయి కదా, దీంతోని అది వెళ్ళిపోయింది అంతే. నైస్, బాగా చెప్పింది. కానీ లాజిక్ అంత కలే అక్కడ. నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. నా ట్యూబ్లైట్ కనిపి నీకేమనిపించింది అంటే లాస్ట్ ఇయర్ కదా, ఇంకా దాని తర్వాత మళ్ళీ మనం చెప్పు నీకు మెమరీస్. సిక్ చూపి చెప్పు. నమ్మి మీద ఒక అంతేనా? ఒపీనియన్ చెప్పు. మై ప్రొటెక్టర్. దట్స్ రైట్. ఎవరైనా నేను టార్చర్ చేసేది డన్నా మనిషి కాపాడుతావు. చిన్నపిల్లలు హ్యాపీ. నాన్న పూర్ణ అయ్యో ఫోటో చూపెట్టండి ఈ మనిషి. ఫోటో నాని బర్త్డే రోజు. ఓకే ఫస్ట్ ఇక్కడ వైబ్ ఉందా ఫోటోలో? ఎప్పుడు వైబ్ మ్యాచ్ అయ్యే ఫ్రెండ్. ఎప్పుడు ఇట్లనే ఉంటాం. ఈ బీటెక్ అని కాదు, తర్వాత ఉంటాం. నమ్మకం ఉంది, ఎప్పటికైనా ఉంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సుచి, దిస్ ఇస్ ఫర్ యూ. మిస్ యూ మిస్ బై. యాక్చువల్ గా 4 members రాలేదు, నేను 4 members తెచ్చా. దిస్ 2 అండ్ దిస్ 2. అది పెట్టే నువ్వు చూపెడుతున్నావేంటి? పూర్ణ నాది.